ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు వాగ్దానం వీక్షిస్తున్నందుకు వందనాలండి. తప్పక మీరు విన్న వెంటనే మీరు దేవుని పని వైపు నిర్లక్ష్యం చేయకుండా ఒక 30-40 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన మీ యందు ముద్రించబడినాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరం అండి. పరలోకం నుంచి దేవుడు మనకు పంపించిన ఒక గొప్ప వరం అండి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఆత్మీయ జీవితం కష్టమండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము ఈ లోకములో సాతాన్ని జయించడం చాలా కష్టం. కాబట్టి నీకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే, ప్రియ దేవుని ప్రజలారా వినండి, ఉదయకాలంలో మీరు లేచిన వెంటనే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకుండా సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి. దేవుని వాక్యాన్ని చదవకుండా ఉదయాన్నే నువ్వు టీ కాఫీలు తాగుతా ఇంకా బయట తిరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి. ఇదిగో ఒక భర్తగా నీవు నీ భార్యని కొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇదిగో నీ యొక్క భర్తని నువ్వు క్షమించకుండా కఠినంగా ఉంటున్నప్పుడు తప్పక పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ప్రియ పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినకుండా మీరు వారిని ఎదురు తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి. ప్రియ దేవుని ప్రజలారా, మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి బూతులు మాట్లాడినా, అపవిత్రమైన ఆలోచన వచ్చినా, అపవిత్రమైన వాటిని చూసినా సెల్ ఫోన్లో తప్పక పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి ఆయన దుఃఖపడితే మనకు ప్రమాదం అండి. ఉదయకాలంలో వాగ్దానం వింటున్న దేవుని ప్రజలారా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన దుఃఖపెట్టకుండా ఆయన సంతోషపెట్టండి. మీరు స్తుతి చేస్తే ఆయన సంతోషపడతాడు. కాబట్టి ఆయన సంతోషపెడుతూ ముందుకు సాగాలని నా ప్రార్థించేద్దాం. ఉదయకాలంలో వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి యేసయ్య. అయ్యా, ఎందరైతే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారో వారందరూ కూడా నేను సంతోషపెట్టే కృప దయచేయండి. ముఖ్యంగా ఉదయకాలన ప్రభా, ఎవరెవరైతేనైనా శుభకార్యాలు ప్రారంభించారో వారికి మీరు సహాయం చేసి అయా నడిపించండి ప్రభా. ఎంతమంది మాంత్రిక శక్తుల ద్వారా, చాతపరి శక్తుల ద్వారా పీడించబడుతున్నారు, యేసు నావుల బంధకాల నుంచి విడుదల దయచున్న ప్రభా. ఎన్నో కుటుంబాలు విడిపోయినారు నా ప్రభా, భార్య భర్తలు దూరం అయిపోయినారు నా యేసు నావుల వారిని జతపరచున్న ప్రభా. కొంతమంది మానసిక బాధతో కృంగిపోయినారు నాయన, ఇప్పుడే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. కొంతమంది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోయారు నాయన, ఇప్పుడే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో పుట్టినరోజు, వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.